గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చేసి 6/8/2025 అండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో డిఎస్సి గురించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. అదేంటో డీటెయిల్గా చూద్దాం. అండ్ అలానే టెట్ మార్కులు కొంతమంది తప్పుగా ఎంటర్ చేశారు కదండి, వాళ్ళ పరిస్థితి ఏంటి. అండ్ అలానే మనకు ఏపీ డిఎస్సి తుది ఫలితాలు 2-3 రోజుల్లో రానున్నాయనే న్యూస్ కూడా వచ్చిందండి. అండ్ అలానే ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్ నాటికి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం అని చెప్పి కూడా రావడం జరిగిందండి. ఈ న్యూస్ అన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి. ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అండి. ఏపీ ఎడిషన్లో వచ్చినటువంటి న్యూస్. వీళ్ళ బావి టీచర్లు టెట్ లేకుండానే డిఎస్సి రాశారు. 2000 మంది అనర్హులుగా గుర్తింపు. టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు 35,000 మంది. టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోతా ఇంకా తేలాల్సిన వారు 9,000 మంది. క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ 2-3 రోజుల్లో తుది మార్కులు, వాటిపైన అభ్యంతరాలకు అవకాశం, పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లో మొత్తం న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈ న్యూస్ని మొత్తం డీటెయిల్డ్గా చూద్దామండి ఒకసారి. సో ఇదండి మొత్తానికి మనకు టోటల్గా వచ్చినటువంటి న్యూస్ అండి, మొత్తం డిఎస్సి గురించి. ఒకసారి మొత్తం డీటెయిల్డ్గా దీన్ని ఒకసారి చూద్దామండి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటేనే డిఎస్సిలో ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్గా నిలిచిన ప్రయోజనం ఉండదు. కానీ ఏమనుకున్నారేమో కానీ దాదాపు 2,000 మంది అభ్యర్థులు టెట్లో అర్హత లేకుండానే మెగా డిఎస్సి పరీక్షలు రాశారు. దరఖాస్తు సమయంలో టెట్ మార్కులను నమోదు చేయాలి. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ రాసిన వారి సంవత్సరం, హాల్ టికెట్ నెంబర్, మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలో టెట్ అర్హత సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా టెట్ డేటాబేస్తో సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత విషయాలు కనిపించడం లేదు. అలాగే మరో 35,000 మంది మార్కులు తప్పుగా నమోదు చేశారు. వీరిలో 26,000 మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు. ఇంకా 9,000 మంది వివరాలు సరిపోలేదు. టెట్ అర్హత లేకుండానే డిఎస్సి రాయడం, టెట్ మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దానినే ప్రామాణికంగా తీసుకోరు. వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకుని వాటినే పరిగణిస్తారు. ఇవన్నీ తెలిసిన 1,000 మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించుకోవడం గమనార్హం. మరికొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగాయి. వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై విద్యాశాఖ విస్తృత అవగాహన కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది. అయినా 1,000 మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు. ముందస్తు జాగ్రత్తలు. తొలుత సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కానీ అనేక వినతుల నేపథ్యంలో సర్టిఫికెట్ అప్లోడ్ను తొలగించింది. దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికెట్లలో ఉన్న మార్కులను నమోదు చేసుకున్నారు. కొందరు తప్పుగా నమోదు చేశారు. అయితే ఇప్పుడు పొరపాటు చేసిన మాన్యువల్గా జరిగే తుది సర్టిఫికెట్ పరిశీలనలో పొరపాట్లు చేసిన వారు అనర్హులు దొరికిపోతారు. అయితే తుది దశ వరకు వారిని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హుల వడపోత ప్రారంభించింది. ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటపడుతున్నారు. సో ఇదండి మొత్తానికి మనకు న్యూస్లో వచ్చినటువంటి న్యూస్. నెక్స్ట్ ఫైనల్ కీ గురించి కూడా మనకు ఆర్టికల్ రావడం జరిగిందండి. తుది కీపై కూడా డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యల అనంతరం 2-3 రోజుల్లోనే తుది మార్కులను ప్రకటించాలని భావిస్తోంది. డిఎస్సి పరీక్షల నార్మలైజేషన్, టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు. తుది మార్కులపైన అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులకు కల్పించనుంది. 1 మార్కు తేడా వచ్చినా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థులు అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత తుది ఫలితాలు పాఠశాల ఇవ్వాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అనంతరం జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలను కూడా ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. సో ఇవండి మొత్తానికి మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి మొత్తం న్యూస్ అండి ఇదంతా.